హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. నేను 2 పికిల్స్ చేశానండి. అవి మనకి టిఫిన్స్ అండ్ లంచ్కి రైస్లోకి కూడా బాగుంటాయి. సో అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఇమేజ్లో కనిపిస్తుంది కదండి, నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. కోకోనట్, పల్లీలు, ఆయిల్, గల్లుప్పు అంటారు కదండి, సాల్ట్, చింతపండు నానబెట్టుకున్న, ఎండుమిర్చి ఒక 10, వెల్లుల్లి 4 రెబ్బలు అండ్ కరివేపాకు. మిక్సీ జార్ ఒకటి తీసుకున్నానండి. కొబ్బరి తురుముకొని పెట్టుకున్నానండి, అదే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను రెడీగా. సో అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుందండి మనకి. కొబ్బరి చట్నీ, పల్లీలు కలిపి చేశానండి, కొబ్బరి అండ్ పల్లీలు. సో ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. 1/2 కప్పు పల్లీలు ఉన్నాయి కదండి, అవి ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చునండి. ఫ్రై అయిపోయే పల్లీలని మిక్సీలో వేసేసుకుందాం, మిక్సీ జార్లో. సో నెక్స్ట్ ఎండుమిర్చి ఉన్నాయి కదండి, ఒక 10 తీసుకున్నానండి, ఒక 10. మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో పెట్టుకోవాలండి, మాడిపోతే లేకపోతే. సో ఇంకా పోపు రెడీ చేసేసుకుందాం అండి అదే ఆయిల్లో. మనకు ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. 3 ఎండుమిర్చి తీసుకున్నాను అన్ని తాలింపు దినుసులు అన్నీ వేసుకుంటున్నానండి. సామెనపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది మనకి. కొబ్బరి పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి, రైస్లోకి, చక్కగా టిఫిన్స్లోకి, బ్రేక్ఫాస్ట్కి ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. సో మిక్సీ జార్లో మనం పల్లీలు అండ్ ఎండుమిర్చి తీసుకున్నాం కదా, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసేసుకుందాం. 1 కప్పు కొబ్బరి అండి, కొంచెంగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకున్నాను. 1/2 స్పూన్ గల్లుప్పు వేసుకున్నానండి, కొంచెం చాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టిన చింతపండు కొంచెంగా. సో మిక్సీ జార్ వేసుకునే ముందు కొంచెం వాటర్ పోసుకొని ముందే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. రెడీ అయిపోయిందండి పికిల్ అనేది. దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. సో పోపు ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇలా పైన ఇలా యాడ్ చేసుకున్నానండి పోపుని. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేను దోశల్లోకి ఇలా రెడీ చేసుకున్నానండి. గార్నిషింగ్కి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. చాలా హెల్దీ అండి, అందరికీ, పిల్లలకి, పెద్దలకి. సో నెక్స్ట్ రెసిపీ చూద్దాం మనం. దోసకాయ టమాటా పికిల్ అంటారు కదా, సో అవి ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ చెప్తానండి. ఇప్పుడు ఒక బాండి పెట్టుకున్నాను. సో ఆయిల్ పోసుకుంటున్నానండి, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉంటాయి కదండి, అవి ఫ్రై చేసేసుకుందాము. పచ్చిమిర్చి అనేది ఒక 5 తీసుకున్నానండి, అవి ఫ్రై అయిపోయినాయి. టమాటాలు మీడియం సైజువి 2 తీసుకున్నానండి. సో మిక్సీ జార్లో పచ్చిమిర్చి అండ్ గల్లుప్పు, సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర కొంచెం వేసుకుంటున్నానండి. చింతపండు నానబెట్టుకున్నాను, కొంచెంగా వేసుకుంటున్నానండి. టమాటాలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చినాయి. వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకున్నానండి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చునండి టమాటోస్ మనకి. సో అవి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం, వేడి చల్లారేదాకా. వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో యాడ్ చేసుకున్నాం కదండి. ఫస్ట్ ఇది మిక్సీ వేసుకుందాం, తర్వాత టమాటోస్ యాడ్ చేసుకుందాం. లాస్ట్కి దోసకాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుంటున్నానండి.
దోసకాయ వచ్చి మీడియం సైజ్ది తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు అందులో దోసకాయ ముక్కలు వేసుకుందాము. పీసెస్ మరి గ్రైండ్ చేయొద్దండి ఎక్కువగా. సో రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ పికిల్ మనకి. పోపు రెడీగా పెట్టుకుందామండి. బాండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. 3 ఎండుమిర్చి వేసుకున్నా, 3 యాజ్ యూజువల్గా పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చెనపప్పు, సామనపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ. సో నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అండ్ పిక్కలు ఉంది కదండి, ఆ పిక్కలు కూడా అందులో యాడ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుంది మనకి. కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. ఇంకా ఏ రెసిపీ అయినా ముందు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. రెసిపీ అనేది సరిగ్గా రాదు మళ్ళీ మనకి. దోసకాయ అక్కడక్కడ కనిపిస్తుంది పీసెస్, చూడండి బాగుంటుంది. అలా పేస్ట్ లాగా కాకుండా ఇలా అక్కడక్కడ పీసెస్గా ఉంటే బాగుంటుంది. ఇలా ఒక ప్లేట్లో గార్నిష్ చేసుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీర, మిరియాలన్నీ జీలకర్రతో. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా Aanimuthyalu. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.